కార్తీక మాసంలోనే వనభోజనాలు అనేవి ఎందుకు చేస్తారు? ఇతర మాసాలలోని ఇటువంటి భోజనాలు ఎక్కడ చేయరు కదా, ఎందుకు ఈ కార్తీక మాసంలోనే చేస్తారు? ఏమిటి ప్రత్యేకత? ప్రత్యేకత ఒకటే, ఋతువులకు సంబంధించిన అంశం. కాలాలు 3, ఋతువులు 6. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. ఇది కాకుండా పోయే కాలం ఉంది అని కూడా అందరూ వేళాకోళంగా చెప్తూ ఉంటారు. వర్షాకాలం అలాగే ఎండాకాలం, ఈ 2 కాలాలు మానవ జాతి స్వేచ్ఛగా బయట విహరించడానికై పెద్దగా అనుకూలమైనవి కావు. పర్యావరణంలో విహరించేటటువంటి సమయంలో ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, తీవ్రమైన ఇబ్బందులకు మనం గురి కావలసి ఉంటుంది. ఆకాశం నిర్మేఘమై ప్రశాంతంగా ఉండేటటువంటి శరదృతువులో ఇక వర్షములు కురియవు. రైతులకు సంబంధించి వ్యవసాయ సంబంధిత పనులన్నీ కూడా కాస్త విరామం తీసుకునే కాలం ఇది. నాట్లు నాటిన అనంతరం పంటలు ఏపుగా ఎదిగేటటువంటి తరుణంలో మాటిమాటికి పంట పొలముల వద్దకు మనం వెళ్ళకుండా వాటికి కాస్త విరామాన్ని అందించే నిమిత్తమే కార్తీక మాసంలో నాగుల చవితి, నాగుల ఆరాధన, పొలాలకు దూరంగా ఉండాలి అని చెప్పడం. ఇలాంటి ఈ విరామ కాలంలో బంధుమిత్రులను, సన్నిహితులను మళ్ళీ స్మరించుకోవడం, మన పండుగలు అలాగే ఇలా వనభోజనాలు సమష్టి చైతన్యాన్ని కూడగట్టేటటువంటి తరుణంలో ఏవైనా కారణాల చేత ఎవరైనా బంధువుల మధ్య పూర్వం మనస్పర్ధలు, వాగ్వివాదాలు, వాదోపవాదాలు చోటు చేసుకొని ముఖములు చూసుకొనకుండా ఉండేటటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా మరచిపోయి తొలగించుకొని తిరిగి మళ్ళీ ఒక్కటి కావడం అనేటటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటివే పండుగలు, వ్రతాలు, నోములు, ఉత్సవాలు అన్నీ కూడా ఈ లక్ష్యంతో ఏర్పడే ఉన్నాయి. అందులో కార్తీక మాసంలో వనభోజనం పేరిట శివారాధన చేసేటటువంటి వారు శివారాధన, విష్ణువారాధన చేసేటటువంటి వారు విష్ణువును పూజించడం, రెండింటికి ఉభయతారకంగా బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఇంటిలో కాకుండా మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు, మధ్య మార్గంగా వనములకు వెళ్ళి భోజనాలు చేద్దాం, కలిసి ఉందాం అనేటటువంటి లక్ష్యంతో తోటలలో వ్యాఖ్యాలిగా విహరించడం, ఆధ్యాత్మిక శోభలు విరజిమ్మే విధంగా ఆయా తోటలలో, వనాలలో నూతనంగా ఔషధ విలువలు గల మొక్కలను నాటడం, అభిషేకములు నిర్వహించడం, దీపములు వెలిగించడం, సమష్టిగా ఔషధ విలువలు గల ఆ వాతావరణంలో భోజనాధికాదులు చేయడం, ఇది లక్ష్యం. కార్తీక మాసంలో ఒకే పూట భోజనం చెయ్యాలి, అది కూడా ఛాయానక్త సమయం. 4 గంటల నుంచి 5 గంటలు ఈ మధ్య సమయంలో ఆహారం స్వీకరించాలి. ఇలా చేసే నిమిత్తమై గృహం కాకుండా వనం శ్రేష్టం. వనభోజనాలు చేసే సమయంలో అందరూ గుర్తుపెట్టుకోవలసిన అంశం ఒక్కటి, బారులు తీరి కూర్చొని భోజనాలు చెయ్యాలి. నిలుచని భోజనాలు చేసే సంస్కారం సనాతన భారతీయం గర్హిస్తుంది, అంగీకరించదు. కూర్చొని భోజనాలు చెయ్యాలి. అలాగే భోజనాలు చేసే సమయంలో 2 వ్యక్తుల మధ్యన రాగి చెంబు, రాగి గ్లాసును వినియోగించాలి. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికారకం కాబట్టి ప్లాస్టిక్ను వినియోగించకూడదు. ఇలాంటి వాతావరణం వనభోజనాదుల పేరిట, సమారాధనల పేరిట ప్రసిద్ధి. భోజనం అనగానే స్వీకరించేది అని కాకుండా సమారాధన, సమన్వయంతో సమష్టిగా ప్రకృతిని ఆరాధించడమే సమారాధన. దానికే కార్తీక వన సమారాధన అని పేరు. ఇలాంటి లక్ష్యంతో ఏర్పాటు చేసేటటువంటి భోజనాధికాదులు నిజంగానే సత్ఫలితాన్ని మనకు అందిస్తాయి. ఆధ్యాత్మిక శోభలతో విలసిల్లే వాతావరణంలో ఔషధ మొక్కలను నాటి ఆ మొక్కల సమీపంలో దేవతారాధన చేసి వండిన వంటకములను పరమాత్ముడికి నివేదనగా సమర్పించి స్వీకరించడమే కార్తీక వన భోజనం అవుతుంది.